అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మిస్సెస్ కమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా నాన్నతో ఉన్న ఒక మెమరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనేసి. సో ఇన్ని రోజులు ఎందుకు పెట్టింది, ఫాదర్స్ డే 3 days అయితే అన్న ఇప్పటి వరకు నీకు వీడియో పెట్టడానికి టైం కుదరలేదంటే, టైం ఉంది, బట్ నేను ఏదన్నా ఒక వీడియో పోస్ట్ చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. నాకు కొంచెం నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలంటే కొంచెం భయం ఎక్కువ. సో పెద్దగా షేర్ చేయలేను, నాకు అదొక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. మాట చెప్పిన తర్వాత ఇంకా షేర్ చేయకుంటే బాగోదు కదా, అందుకని అయితే షేర్ చేయాలనుకుంటున్నా. బట్ నేను ఒక విషయం అయితే చెప్తున్నాను, ఈ వీడియో కంప్లీట్గా చూసినారంటే, ఈ వీడియోని చూసిన వాళ్ళలో అట్లీస్ట్ 10% మెంబర్స్ కంపల్సరీగా మీ ఫాదర్స్తో ఉన్న ఒక మంచి మెమరీ అయితే మీకు ఫ్లాష్ అవుతుంది. అంత కొంచెం సెంటిమెంటల్గానే ఉంటుంది. బట్ నేను ముందుగానే చెప్తాను, నేను కన్స్ట్రక్టెడ్గా చెప్పలేను పాయింట్స్, ఎందుకంటే ఫ్యామిలీ విషయం కదా. ఫ్యామిలీ విషయం అంటే, నేను ఫ్యామిలీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయిపోతాను. అందులో ఇంకా నా పర్సనల్ విషయం ఏదైనా షేర్ చేయాలంటే ఆటోమేటిక్గా కొంచెం చేయలేను అనమాట, కొంచెం చెప్పలేనమాట. బట్ ఎంతో ధైర్యం తెచ్చుకొని ఈరోజు మాట్లాడుతున్నా. నాకు ఎందుకో కొంచెం నర్వస్గా ఉంటుంది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే, చెప్పాను కదా, కన్ఫామ్గా మీరైతే మీ పాస్ట్లో మీ ఫాదర్తో ఉన్న ఒక మంచి మెమరీకి అయితే వెళ్తారనమాట. బట్ ఎవరైతే మీ ఫాదర్స్తో ఉన్న మంచి మెమరీ మీకు ఫ్లాష్ అవుతుందో వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను కూడా చదువుతాను, నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా లేట్ వద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా నేను 10th చదువుతున్నాను. 10th అంటే నేను ప్రైవేట్ స్కూలే. నేను ఎందుకు ప్రైవేట్ స్కూల్ అంటే, నేను మొత్తం అంతా ప్రైవేట్లోనే చేశాను, గవర్నమెంట్లో ఏది చదవలేదు, మొత్తం అంతా ప్రైవేటే. ఎందుకు గవర్నమెంట్ చదవలేదు, ప్రైవేట్కే వెళ్ళాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా కుదిరితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఈ టాపిక్ కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడతా. సో నేను 10th చదువుతున్నాను అనమాట. 10th ఏంటంటే మాకు ప్రైవేట్ కాబట్టి ఇంకా తెలుసు కదా, ప్రైవేట్లో ఏంటి అంటే ఇంకా మమ్మల్ని తోముతారనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సింది మార్క్సే. ఎలాగైనా పేరెంట్స్ దగ్గర సొసైటీలో మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చూపించుకోవడమే వాళ్ళకి అచీవ్మెంట్ అనమాట. సో అదే పని మీదే ఉంటారనమాట. ఇంకా దానివల్ల మాకు టైమింగ్స్ కూడా ఎలా ఉండేటువంటి, మార్నింగ్ 6 to 10 అంటే ఈ మార్నింగ్ 10 కాదు, మార్నింగ్ 6 to నైట్ 10 వరకు మేము స్కూల్లోనే ఉండేవాళ్ళం అనమాట. మధ్యలో బ్రేక్, లంచ్ బ్రేక్ ఒక 1/2 hour ఉండేది, ఈవినింగ్లో ఒక 1/2 hour బ్రేక్ ఉండేది అంతే. రిమైనింగ్ టైం అంతా ఇంకా మమ్మల్ని తోమడమే వాళ్ళకి పని, మేము కూడా తోమించుకున్నట్టు యాడ్ చేసేవాళ్ళం లేండి, అట్లా జరిగేదనమాట. అట్లుండేది. సో అంతా బాగానే ఉంది. ఏంటి సిచ్యువేషన్ అంటే, మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 10 o'clock అని చెప్పిన కదా, మా స్కూల్కి మా ఇంటికి డిస్టెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 3 kilometers వరకు ఉంటుంది, 3.5 వరకు ఉండొచ్చు నాకు తెలిసి. సో మాకు అప్పుడు బండి కూడా లేదనమాట, బండి లేదు, ఇంకా వెహికల్ అంటే సైకిల్ కానీ ఇట్లా ఏం లేదనమాట. అండ్ మా డాడీ ఏంటి అంటే నాతో పాటు ఇంకా మార్నింగ్ 6కి నన్ను వదలాలి కదా. మాకేంటంటే స్కూల్ నుంచి ఇంటికి పోయే రోడ్ ఎట్లుంటుందంటే ఫుల్ చెట్లు ఉంటాయి. ఇంకా అదేమంటారు, హర్రర్ మూవీస్ చూసింటారు కదా మీరు, అక్కడ చెట్లన్నీ రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ చెట్లు, గుబురుగా చెట్లు ఉంటాయి, లైటింగ్ ఉండదు. అలా ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ 6 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, లైటింగే ఉండదు అనమాట. ఇంకా మా దగ్గర వెహికల్ కూడా లేదు కాబట్టి మార్నింగ్ 6:30కి స్కూల్ అంటే ఇంకా 3 kilometers అంటే ఆల్మోస్ట్ నేను ఒక 1 hour ముందుగానే స్టార్ట్ అవ్వాలన్నమాట. నడుచుకొని వస్తాము, బండి లేదు కాబట్టి. మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోతాం అనమాట. ఆ లోపలే మా మమ్మీ వంట చేసేస్తుంది, మా సిస్టర్ ఉంది కదా, నాకు బాక్స్ పెట్టడము అట్లంతా అయిపోతుంది అనమాట. సో ఇంకా మేము 5:30కి అలా స్టార్ట్ అయిపోతాము. స్కూల్కి వెళ్ళే వరకు 6:15 అలా అయిపోతుంది అనమాట. ఇంకా మేము వెళ్ళంగానే మాకు స్కూల్ అనేది, క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అదంతా జరిగిన తర్వాత నైట్ 10 నుంచి 10కి స్కూల్ అయిపోతుంది కదా. స్కూల్ అయిపోయాక ఒక్కొక్క రోజు 10కే వదిలేస్తారు, ఒక్కొక్క రోజు 10:30 కూడా అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతే పంపిస్తారనమాట ఇంటికి. సో అప్పటి వరకు మా నాన్న బయటే వెయిట్ చేసేవాడు అనమాట. ఇంకా నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి మా నాన్న షాప్కి వెళ్ళేవాడు. ఏం షాప్ అంటే సలూన్, మాకి జెంట్స్ బ్యూటీ పార్లర్ ఉండేది మా నాన్నకి. సో షాప్కి వెళ్ళేవాడు అనమాట. డే మొత్తం నిల్చుకొనే ఉండాలి, మా వర్క్ తెలిసే ఉంటుంది కదా. ఇంకా జెంట్స్ సలూన్ అంటే ఆల్మోస్ట్ వర్క్ అంతా నిల్చుకొనే చేయాలి కాబట్టి డే మొత్తంలోనూ ఆయన నిల్చుకొనే ఉంటారు. ఇంకా ఆయన పని అంతా అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి రావాలంటే లేట్ అయిపోతుంది అనేసి అని టైర్డ్ అయిపోతాడు, ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోతాడు అనేసి మార్నింగ్ నాతో పాటే మా డాడీ కూడా బాక్స్ తెచ్చుకునేస్తాడు, మధ్యాహ్నం తినేస్తాడు, ఇంకా నైట్ వరకు ఆడే ఉంటాడు. షాప్ అయిపోయిన తర్వాత షాప్ 9:30కి అట్లా క్లోజ్ చేసుకొని మళ్ళీ మా స్కూల్ దగ్గరికి వస్తాడనమాట. స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత 10, ఒకరోజు 10:15, ఒకరోజు 10:30 అట్లా వదులుతారు. ఆ టైం వరకు వెయిట్ చేస్తాడు. ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని వదిలిన తర్వాత మళ్ళీ బుక్స్ ఇస్తారు. అవి స్కూల్లో వర్క్ కాకుండా హోంవర్క్, ఎక్స్ట్రా హోంవర్క్ కూడా ఇస్తారు మాకు. 10 వరకు మేము క్లాసెస్ ఉండేది కాకుండా మళ్ళీ ఏదైనా హోంవర్క్, ఏదైనా ప్రిపేర్ అయ్యి రావడము అట్లా వర్క్ ఇస్తారనమాట. సో
ఆ వర్క్కి కావాల్సిన బుక్స్ అన్నీ తీసుకుంటాము. ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతాం. మీకు చెప్పినా కదా 3 కిలోమీటర్స్ అని ఫుల్ గుబురు గుబురుగా ఉంటుంది మా ఇంటి దగ్గర రోడ్డు అనేసి చెప్పినా కదా. స్కూల్ నుంచి మా ఇంటికి రావాలంటే ఇంకా 10కి అలా స్టార్ట్ అయినాం అనుకోండి. ఇన్ని బుక్స్ ఆ బ్యాగ్ వేసుకొని, క్యారియర్ బ్యాగ్ వేసుకొని, ఆ మబ్బులో మా నాన్న నేను డే మొత్తం నిల్చుకుంటాడు. బట్ నా కోసం అని స్కూల్ దగ్గర వెయిట్ చేసి 10 వరకు 10కి ఇంకా మేము స్టార్ట్ అవుతామన్నమాట. స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 11 అవుతుంది మేము ఇంటికి వచ్చే వరకు. ఫుల్ మబ్బులు అంటే మబ్బుగా ఉంటుంది, ఏం లైట్స్ ఉండవు. అట్లా ఆ టైం వరకు కూడా నా కోసం వెయిట్ చేసి మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అంత కష్టపడి చదివించాను అనమాట. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, నేను ముందుగానే చెప్తున్నా కదా, నేను కన్స్ట్రక్టెడ్గా చెప్పలేను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే చాలామంది చెప్తా ఉంటారు కూలి చేసి చదివించినారు, అట్లా చేసి ఇట్లా చేసి చదివించినారు అనేసి. నాకు ఇట్లాంటివన్నీ చూసినప్పుడల్లా నా 10th క్లాసే గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే అది చాలా హార్డ్ మూమెంట్. ఆ టైంలో వెళ్ళి అసలు వేరే వాళ్ళంటే నాతో పాటు ఇంకా కొంతమంది చదువుకుంటారు కదా, అందరికీ ఆల్మోస్ట్ వెహికల్స్ ఉండేటివి. అందరు బండ్లలో వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. మేము మాత్రమే నడిచి వెళ్ళే వాళ్ళము. ఇంకా బండ్లు లేని వాళ్ళు అంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళే, ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బండి తీసుకురారు. మళ్ళీ ఆల్మోస్ట్ అందరికీ బండ్లు ఉన్నాయి, మాకు మాత్రమే బండి లేదనమాట. చెప్పినా కదా మేము మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్తాను నేను. సో అంత కష్టపడి నన్ను ప్రైవేట్లో చదివించాల్సిన అవసరం లేదు, కానీ చదివించినారు. చదువుకోవడానికి కూడా ఏదో చదివేసి అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే, నా చదువు కోసం ఆయన అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ ఎలాగైనా సరే నా కూతురు బాగా చదువుకోవాలి అన్న థాట్తో నైట్ ఆ టైం వరకు వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేవారు అనమాట. మీకు తెలుసుంటుంది, సలూన్ అనగానే డే మొత్తం నిల్చుకోవాలి కదా, ఫుల్ కాళ్ళు నొప్పులు ఉంటాయి. అది ఒకటి కాకుంటే అంతకుముందు మా నాన్న మగ్గం నేసేవాళ్ళు అనమాట. హ్యాండ్లూమ్స్ తెలుసు కదా, హ్యాండ్లూమ్స్ నేసేవాళ్ళు. చాలా పెయిన్ ఉంటుంది అందులో. మా నాన్న పెళ్ళి ముందు నుంచి హ్యాండ్లూమ్సే ఉన్నింది, అంటే మగ్గాలే నేస్తూ ఉన్నాడు. దగ్గర దగ్గర 10-15 ఇయర్స్ పైన మగ్గాలు నేసినారనమాట. దానివల్ల బ్యాక్ పెయిన్, ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండేది మా నాన్నకి. సో అది ఆ పెయిన్ భరించలేక ఇంకా మగ్గాలు నిలిపేసి షాప్ పెట్టుకున్నారనమాట. అట్లీస్ట్ డేలో కొంతసేపు అన్న రిలాక్సేషన్ ఉంటుంది కదా అనేసి. బట్ నన్ను చదివించాలని ఆ పెయిన్ అంతా భరించుకుంటూ 11 అయ్యేదనమాట ఇంటికి వచ్చే వరకు. 11 వరకు స్కూల్ బయటే వెయిట్ చేసేవాళ్ళు. అంటే రెస్ట్ లేకోకుండా బయట వెయిట్ చేసేవాళ్ళు. ఇంకా అప్పుడు ఇంటికి వస్తే అప్పుడు తిని పడుకునే వరకు 12-12:30 అట్లా అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 4 o'clockకే లేవాలి. 4 o'clockకి లేచి స్నానం చేసి రెడీ అయ్యి మా నాన్న బాక్స్ కట్టుకోవాలి, నాకు బాక్స్ పెట్టుకొని మళ్ళీ బుక్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి స్కూల్కి వెళ్ళాలన్నమాట. అండ్ మధ్యలో ఎప్పుడన్నా ఇంకా ఎక్స్ట్రా హోంవర్క్ లేదంటే ఎక్స్ట్రా చదువుకోవడానికి ఏదైనా వర్క్ ఇస్తే 11కి వస్తామన్నాం కదా, మేమంతా రెడీ ఇంకా తిని ఆ టైం అవుతుంది, పడుకునేకి 12 అవుతుంది అంటారు కదా. ఒకరోజు ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా నేను రాసుకుంటా చదువుకుంటా ఉండిపోయినాను అనుకో, అంత అలిసిపోయినా కూడా మళ్ళీ నాకు భోజనం తినిపించేవాళ్ళు అనమాట. అంటే నేను చదువుకోవాలా, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలా అని అంత కష్టపడినారనమాట. సో అది ఒక సిచ్యువేషను. నాకు తెలుసు, నేను ప్రాపర్గా మీకు చెప్పలేకపోతున్నా, బట్ నేను ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను, ఇంకా నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోతా. సో అదనమాట, అంత కష్టపడి నన్ను చదివించినారు. ఇది ఒక్కడే 2 days లేదా 1 week 1 month కాదు, హోల్ ఇయర్ మొత్తం సేమ్ ప్రాసెస్ అయ్యేదనమాట. అలా జరిగింది. అంత కష్టపడి నన్ను చదివించినారు. బట్ ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే, మా నాన్న అంత కష్టపడి నన్ను చదివించిన ఇప్పటికీ ఒక మంచి సక్సెస్ ఆయనకి ఇవ్వలేకపోతున్నా అనేది కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ కన్ఫామ్గా చెప్తున్నా, ఏదో ఒకరోజు రఘుపతి కూతురు హిమబిందు అనే కంటే హిమబిందు వాళ్ళ నాన్న రఘుపతి అనే ప్రౌడ్ మూమెంట్ని మా డాడీకి ఇస్తాను కన్ఫామ్గా. అది ఎప్పటి జరుగుతుందో తెలీదు, బట్ చాలా ప్రయత్నిస్తున్నా, చాలా రకాలుగా ట్రై చేస్తున్నా. బట్ ఏంటి అన్నది సక్సెస్ రావట్లేదన్నమాట. అంటే యూట్యూబ్ పరంగానే కాదు, చాలా రకాలుగా కూడా నేను చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. జాబ్స్ అలా చాలా వాటిల్లో ఉన్నాను, బట్ దేంట్లోనూ ప్రాపర్ సక్సెస్ అనేది ఇంతవరకు రాలేదు. సో అదే కొంచెం బాధ అనిపిస్తుంది. నాకేంటంటే, నేను సక్సెస్ అయ్యి నేను సెటిల్ అవ్వడం కంటే మా నాన్న ఇంత కష్టపడినందుకు ఒక్క మంచి ప్రౌడ్ మూమెంట్ వాళ్ళకి ఇవ్వాలి అన్నది నాకు చాలా ఉందన్నమాట. చూద్దాము బ్యాక్ టైమింగ్గా ఎన్ని రోజులు నడుస్తుందో. నేను బేసిక్గా సెటిల్ అవ్వాలా అనుకుంటాను కూడా అందుకోసమే. చాలా చేసినారు, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పలేకపోవచ్చు, బట్ చాలా ఉన్నాయి. అవి కూడా ఫ్యూచర్లో షేర్ చేస్తాను. అండ్ నాకు తెలిసి ఈ వీడియో చాలామంది కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మీరు ప్రాపర్గా నేను ఏం చెప్పాలా అనుకున్నాను అన్నది మీరు క్లియర్గా వీడియో వింటే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఈ కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చకపోతే నెగిటివ్ కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి. ఇది నా ఎమోషన్. దయచేసి నా ఎమోషన్ గురించి మాత్రం మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. అదనమాట వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.